హలో హాయ్ నేను మీ వేణు ఇక్కడ ఈరోజు సబ్జెక్ట్ యూట్యూబ్ స్విచ్ అకౌంట్. యూట్యూబ్లో అకౌంట్ను మార్చడం ఎలా? అయితే ఎందుకు మార్చాల్సి వస్తుంది? ఒక ఈమెయిల్కు ఒక యూట్యూబ్, 2 ఈమెయిల్స్ ఉంటే 2 యూట్యూబ్లు, 5 ఉంటే 5, కొంతమందికి 10, 15, 20 కూడా ఉన్నాయి, చూస్తున్నాను నేను. వాళ్ళకు అన్ని యూట్యూబ్లు ఉంటాయి. అయితే ఏ యాక్టివిటీ చేయనప్పుడు మీకు ఇన్ని ఈమెయిల్స్ ఎందుకని వాళ్ళు అకౌంట్ తీసేస్తారు. ఏదో సంథింగ్ యాక్టివిటీ చేస్తుండాలి, మెయిల్ పెడుతుండాలి, యూట్యూబ్ చూస్తుండాలి, నోటిఫికేషన్ సబ్స్క్రిప్షన్ చేస్తుండాలి. సో మనం స్వైప్ చేయటం, అకౌంట్ని స్విచ్ ఎలా చేయడం అనేది ఈరోజు సింపుల్ 1 మినిట్లో చెప్తాను. మీరు త్వరగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి? మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళటం. ఇలా మన యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసుకుంటాం. యూట్యూబ్ యాప్ని ఓపెన్ చేయగానే కింద మీకు హోమ్ పేజ్, మీకు మొబైల్ వాళ్ళకు మొబైల్ వ్యూ ఉంటుంది, నేను సిస్టమ్ వ్యూలో చూపిస్తున్నాను. కింద మీకు హోమ్ పేజ్, షార్ట్కట్స్, ప్లస్, సబ్స్క్రిప్షన్స్. ఈ సబ్స్క్రిప్షన్ దగ్గర మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుంటే నెక్స్ట్ వీడియోని చూడగలుగుతారు. ఫస్ట్ ముందుగా మీకు వస్తుంది ఇక్కడ యూ అన్న చోట రైట్ సైడ్ కింద మూలకు యూ అన్న చోట అలా క్లిక్ చేసేస్తే లెఫ్ట్ సైడ్లో గమనించండి, పైన ఎడమ చేయికి పైన మూలకు స్విచ్ అకౌంట్ ఉంది. అంటే ఒక ఈమెయిల్కు ఒక యూట్యూబ్ అన్నప్పుడు మీకు ఈ రోజుల్లో 2కు పైనే చూస్తున్నాను, 2కు తక్కువ ఎవరు ఉండట్లేదు. అయితే మీరు వాడకున్నా మీ మొబైల్లో మీ కంప్యూటర్లో ఉన్నప్పుడు దానికి న్యాయం చేస్తుండాలి. అంటే ఒకటే యూట్యూబ్ చూడొద్దు. మీకు 2-3 ఈమెయిల్స్ ఉన్నప్పుడు ఒకరోజు ఇది, ఒకరోజు అది, ఒక గంట ఇది, ఒక అరగంట ఇంకోటి స్విచ్ చేసి మారుస్తుండాలి. అప్పుడు దానికి న్యాయం చేసినట్టు ఉంటుంది. లేకుంటే కానీ రోడ్డు మీద పడేసినట్టు అవుతుంది. అయితే రేపు అకౌంట్ హ్యాక్ అయినప్పుడు ఇది నీదేనా, దీనికి యజమాని నువ్వేనా అంటారు ఛానల్ వాళ్ళు. ఎస్, యూట్యూబ్ వాళ్ళకి కోపం రాకుండా ఉండాలంటే మీరు ప్రతి ఈమెయిల్కున్న యూట్యూబ్ని చూస్తుండాలి. నా దగ్గర 2 ఉన్నాయి. అయితే నేను ఎలా స్విచ్ కావాలి? ఇలా కనబడ్డప్పుడు కొంచెం స్క్రోల్ చేసేస్తే, అంటే ఇక్కడ రైట్ సైడ్ చిన్న బ్లూ టిక్ ఉంది, అంటే నేను ఎక్కువ ఈ వారం నెల నుంచి ఇదే చూస్తున్నాను అర్థం, గత కొంతకాలంగా. ఇప్పుడు దీన్ని స్క్రోల్ చేస్తే ఇలా ఇంకోటి వస్తుంది, ఇంతే. మళ్ళీ నేను నా అకౌంట్లోకి వెళ్ళాలంటే కింద మన ప్రొఫైల్ పిక్ ఉంది కదా, ప్రొఫైల్లోకి వెళ్ళి ప్రొఫైల్ మార్చుకోవటం. స్విచ్ అకౌంట్ చేయడం అంటే మనకు నచ్చిన ఛానల్లోకి ప్రొఫైల్లోకి ఇలా మారడం. ప్రొఫైల్ మీద క్లిక్ చేసేస్తే ఇలా స్విచ్ అయిపోతుంటాం. కాబట్టి నాకు ఒక 2 ఈమెయిల్స్ ఉన్నాయి కాబట్టి మీకు కొంతమందికి 3, కొంతమంది 5, 10 ఉంటాయి కాబట్టి వాటన్నిటిని వారానికి ఒకసారి కంపల్సరీ లేదా డే బై డే మారుస్తుండాలి. ఇలా క్లిక్ చేసుకోవటం, స్విచ్ అకౌంట్లోకి వెళ్ళడం, మనం మన ఛానల్ని మార్చుకోవటం, అంతే. చాలా సింపుల్. ఇది అందరూ చేస్తుండండి. ఎందుకంటే మీరు మారకపోతే, మీకు ఎలాంటి యాక్టివిటీ చేయకపోతే వాళ్ళు ఏదో ఒక రోజు మీకున్న ఈమెయిల్ని రిమూవ్ చేసేస్తారు, సస్పెండ్ చేసి పడేస్తారు. అలాంటి పరిస్థితి రాకుండా అంటే మీరు కంపల్సరీ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ విజిట్ ఛానల్ చేసినప్పుడు మీకు ఇలా కనబడుతుంటుంది. అందరూ అకౌంట్ స్విచ్ చేయడం వల్ల కొంచెం మీకు టెక్నికల్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రెండవది మీ ఈమెయిల్ని, అకౌంట్ని కాపాడుకున్నట్టు ఉంటుంది. ఓకే, చాలా సింపుల్ వీడియో, చాలా ఈజీగా అర్థం అయ్యేలా నేను చెప్పానని నేను భావిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, బాయ్.